నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి. మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆర్డీఓ మధులత. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపులు ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. గుంటూరు కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 4 కూలీలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన 4 కూలీలు నసరాపేట వద్ద బొప్పాయి కోతకు బొలేరో పార్సిల్ వాహనంలో వెళ్తుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ ర్యాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో 2 కూలీలను బొలేరు వాహనం డ్రైవర్ ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. 3 పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు జొన్నగిరి రామాంజీ, అంకమ్మ దంపతులు, పగడాల రమణారెడ్డి, సుబ్బమ్మ దంపతులు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వినుకొండ మండలం శివాపురం రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి, పగడాల సుబ్బులు దంపతులు, జొన్నగిరి రామంజీ, జొన్నగిరి అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాల దంపతులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే గూడూరు ఎరిక్షన్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకి భారీ యాక్సిడెంట్ ప్రమాదం జరగటం, దానిలో 4 మరణించడం, 3 తీవ్ర గాయాలతోటి హాస్పిటల్ పాలవటం చాలా బాధాకరం. మరి వీళ్ళందరూ కూడా గడ్డిమీదపల్లి ఎర్రగొండపాలెం గ్రామం మండలానికి సంబంధించి గడ్డిమీదపల్లి గ్రామం వాసులు. పగడాల రమణారెడ్డి భార్యాభర్తలు 2 చనిపోవటం చాలా విచారకరం. అలాగే జొన్నగిరి రామాంజనేయులు భార్య అంకమ్మ, వీళ్ళు 4 కూడా మరి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు వెంటనే స్పందించారు. వెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. క్షతగాత్రులు వెంటనే హాస్పిటల్లో చేర్చారు. మరి అధికారులు వెంటనే స్పందించినప్పటికీ అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి. స్పాట్ డెడ్ 4 చనిపోవటం, 3 హాస్పిటల్లో
ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాము. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తక్షణం మంచి వైద్యం అందించి వాళ్ళకి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి బాధ్యత అప్పచెప్పారు. సో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి ఏ పథకాలు అయితే వర్తిస్తాయో చంద్రన్న బీమా ఇలాంటి పథకాలు ద్వారా వారిని చనిపోయిన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు గారు వారు కూడా ఉటావుటిన ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వారు వేరే మీటింగ్లో ఉన్నందువలన ఆర్డీఓ గారిని వెంటనే పంపడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే టౌన్ సిఐ సోన్ బాబు వాళ్ళ టీం అందరూ కూడా వెళ్లి క్షతగాత్రులందరూ కూడా వెంటనే హాస్పిటల్లో చేర్చడం వెంటనే కూడా జరిగింది. సో ఇలాంటి పెద్ద ప్రమాదంలో ఒకేసారి 4 మరణించడం, 3 సీరియస్ హాస్పిటలైజేషన్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ఈ ఇన్సిడెంట్ జరగడం. అట్లాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మరి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. అట్లాగే వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం ఏం చేయాలో అవన్నీ కూడా తప్పనిసరిగా అందిస్తాము. ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా నివారణ ఉపాధ్యాయం భవిష్యత్తులో తగిన చర్యలు కూడా ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఓవర్టేక్ కొబ్బరి బొండాల లారీ ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో ఈ వెహికల్ని బొలారా వెహికల్ని గుద్దటము, దాంతోపాటు వీళ్ళందరూ కూడా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబాలకు 10,000 చొప్పున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి 5,000 చొప్పున వాళ్ళకి అందరు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు DCCB చైర్మన్ మక్కనమ్మ గారు వచ్చి పాల్గొన్నారు. అలాగే మన ఆర్డీఓ గారు వెంటనే స్పందించి రావడం, పరామర్శ చేయడం, వీరికి హాస్పిటల్కి లో ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా మన ఆర్డీఓ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సహాయం అందిస్తాం. యాక్సిడెంట్ జరిగిన వెంటనే మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. వెంటనే వారు ఫోన్ చేశారు. వెంటనే తక్షణ చర్యలు అందించమని అధికారులను కోరటం జరిగింది. అలాగే నాకు కూడా కమ్యూనికేట్ చేశారు. అందువల్లనే వెంటనే యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి నారా లోకేష్ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించడానికి ప్రజలందరూ అభినందిస్తున్నారు. అలాగే రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటువంటి బెనిఫిట్ ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 దాకా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్లో కూడా లబ్ధిదారి చేత అప్లికేషన్ పెట్టించి ఆ స్కీములు కూడా వచ్చేట్టు చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏవైతే బెనిఫిట్లు ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉందో, ఇన్సూరెన్స్లు కావచ్చు, చంద్రన్న బీమా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏ పథకాలు అయితే అర్హత ఉందో అవన్నీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డమీదపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దాంట్లో 4 చనిపోయారు, 3 తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి. ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్ గారు, స్థానిక వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జీవీఎస్ ఆంజనేయులు గారు, అదేవిధంగా మా ఆర్డీఓ గారు, మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున గారు, మా ఎయిమ్స్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. అదేవిధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురువు గారు అయినటువంటి ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదైతే సహాయం అందించాలో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి, వాళ్ళ పిల్లలు భవిష్యత్తును కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకి ఏం చేయాలి అన్ని కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందిన విషయం తెలిసింది. ఆర్టీఓ మధులత వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను చూసి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం వైద్య సహాయం దాన్ని వెంటనే అందించవలసిందిగా ప్రభుత్వం మరియు మన కలెక్టర్ గారు ఆదేశించున్నారు. సో వాళ్ళకి ఎటువంటి వైద్య సహాయం కావాలన్నా వెంటనే అందిస్తాము. తర్వాత వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే మాత్రం అది కూడా తొందరగా సెటిల్ అయ్యేలా
సంస్థ తరఫున అలాగే మన డాక్టర్ గారి తరఫున ప్రగాఢ అనాథ శవాలకు అన్ని వారి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తూ మానవ సేవా సమితి సభ్యులు మానవత్వం చాటుకుంటున్నారు. వినుకొండ పట్టణంలో ఎన్నో ఏళ్లుగా యాక్షిస్తూ జీవిస్తున్న ఓ అనాథ వృద్ధుడు ఆదివారం వడదెబ్బకు గురై శివయ్య స్తూపం సెంటర్ లో సోమసిల్లి అపస్మార స్థితిలో పడిపోయారు. యాచకుడి పరిస్థితిని గుర్తించిన మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు స్పందించారు. సమస్త సభ్యులను వెంటనే పిలిపించుకొని ఆ వృద్ధ యాచుడికి ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందాడు. ఎవరూ లేని అనాథ యాచకుడికి దహన సంస్కారాలు చేసేందుకు సభ్యులందరూ ముందుకు వచ్చారు. అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు సభ్యులంతా కలిసి చందా వేసుకొని సంప్రదాయబద్ధంగా దహన సంస్కారం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజ్ రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మంగళవారం ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కాటూరి మెడికల్ కాలేజ్ రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎంఎంహెచ్ మొబైల్ వ్యాన్ ఈ రోజు గతంలో రాజధానిలో చంద్రబాబు గారి చేత ప్రారంభించడం జరిగింది. మరి ఒక కొత్త వెహికల్ కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎంఎంహెచ్ మొబైల్ వ్యాన్ ను ప్రజల యొక్క ఆరోగ్యాన్ని టెస్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దానిలో అత్యాధునికమైనటువంటి స్కానింగ్ అన్ని కూడా ఆధునికమైనటువంటి మరి బ్లడ్ పిక్చర్ను కూడా తీసేటువంటి అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ ఈ మొబైల్ వ్యాన్లో ఉండటం అభినందనీయం. ఇలాంటి వెహికల్స్ ప్రతి మండలంలో కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలని భవిష్యత్తులో కూడా ఇలాంటివి కొనసాగించాలని కోరుతున్నాను. అలాగే ఈ మధ్య రోటరీ క్లబ్ మన ప్రెసిడెంట్ గారు అందరూ కూడా చాలా రోటరీ క్లబ్ బాగా యాక్టివ్గా ఉన్నారు. అలాగే రామాంజనేయులు గారు కూడా దానిలో మెంబర్గా ఉన్నారు. మరి నారాయణ కానీ అందరూ కూడా చాలా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా యాక్టివ్గా చేస్తున్నారు. రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మరి ఈ మధ్య అనేక మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తా ఉన్నారు. ఈరోజు డయాలసిస్ యూనిట్ వినుకొండకి కూడా చాలా అవసరం ఉంది. తప్పనిసరిగా తొందరలో స్థలాన్ని కేటాయిస్తాము. దానికి ముందు ఫండింగ్ కూడా పూర్తి చేయండి. కన్స్ట్రక్షన్ కావాల్సిన అమౌంట్ మీరు రెడీ చేసుకోండి. స్థలం ఎక్కడ అనేది మేము చూపిస్తాం. సో ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా దిలీప్ గారు వారి మిస్సెస్ ఇద్దరు కూడా మరి అన్యోన్యంగా మరి మన వినుకొండలోనే పరిశ్రమ పెట్టి మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా మరి ఈరోజు బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ నుండి మెడిసిన్ తీసి దాన్ని మరి ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అందరూ అందించలేని రేర్ ప్రోడక్ట్ అందించగలటువంటి కెపాసిటీ ఉన్న మన ఎంటర్ప్రైనర్ దిలీప్ గారు మన వినుకొండలో ఉండటం చాలా గర్వకారణం. వారు ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. వారి మిస్సెస్ సతీమణి ఇద్దరు కూడా మరి దిలీప్ గారు వారి దంపతులు చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆసక్తి ఉన్నారు. వాళ్ళ పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. మాకు కావాల్సింది వ్యాపారం కంటే సేవా కార్యక్రమాలు కూడా మాకు ముఖ్యమని చెప్పేసి వారు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి మా దిలీప్ గారని వారి కుటుంబం బాగా దీంట్లో సేవా కార్యక్రమాలు కూడా మంచిగా చేయాలని చెప్పేసి కోరుతున్నా. దేవుడు దిలీప్ గారి దంపతులకి వారి కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఈ మధ్య చాలా చక్కగా దూకుడుగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని రోటరీ క్లబ్ సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నా. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కాటూరి మెడికల్ కాలేజ్ నుండి పాల్గొన్నటువంటి డాక్టర్లకు సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డాక్టర్లు అందరూ కూడా వచ్చి వినుకొండ ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మరెన్నో క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నా. ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగే కబడ్డీ క్యాంప్ స్థానిక కారంపూడి రోడ్డులోని విద్యా వికాస్ హై స్కూల్ నందు నిర్వహించబడుతుందని కబడ్డీ కోచ్ కోమటిగుంట శ్రీహరి తెలియజేశారు. ఈ పోటీలు మే 1వ తేదీ నుండి 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ పోటీలను తిమ్మాపురం డీసీ చైర్మన్ గంగినేని రాఘవ,
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయ్యూబ్ ఖాన్, ఈపూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమనేని అశోక్ కుమార్ వీక్షించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఉపకరిస్తుందని వివరించారు. ఈ కబడ్డీ క్యాంప్ నిర్వహించేందుకు తనకు సహకరించిన విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మన వినుకొండలో ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో మన వినుకొండలో కబడ్డీ సమ్మర్ క్యాంప్ అనేది కోచ్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 13 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తారీఖు వరకు జరగబోతుంది. మరి ఇవాళ రోజున ఈ యొక్క డ్రెస్ అనేది మన గౌరవ శాసనసభ్యులు మరియు సిపిఎఫ్ గారు అయినటువంటి శ్రీ జీవి ఆంజల్ గారు చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే మన క్రీడాకారులు ఈ నెల 31వ తారీఖు వరకు ఇక్కడే మరి అన్ని కబడ్డీలో అన్ని మెలకువలు నేర్చుకొని మరి రాష్ట్ర స్థాయి ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఒక 4 ఉన్నారు. మరి మిగతా వాళ్ళు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని బాగా ఆడి మరి యొక్క మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ యొక్క మిగతా సమయం కూడా మరి మంచిగా కోచ్ గారు చెప్పినట్టు అన్ని మెలకువలు నేర్చుకొని మరి మన ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డిఎస్సి అనేది ప్రకటించడం జరిగింది. దాదాపు అంత ముందు ఉన్నటువంటి క్రీడాకారుల కోటాలో ఉన్నటువంటి 2% 3%గా 1% కూడా పెంచడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మరి 3% ఉద్యోగాలు ఇవ్వటం జరుగుద్ది క్రీడాకారులకి. కనుక మీరు ఇది ఒక సదవకాశాన్ని బాగా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో స్టేటు అలాగే నేషనల్ సర్టిఫికెట్స్ కూడా తెచ్చుకొని ఈ విధంగా ఉద్యోగాలు తెచ్చుకొని మరి మీరు భవిష్యత్తులో జీవితంలో స్థిరపడాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఆర్మీ కానీ వాళ్ళ రోజున క్రీడాకారులను కూడా మరి అక్కడ కూడా మీకు కొంత అవకాశం ఉంటుంది, కొంత శాతం మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మరి ఉద్యోగ విధంగా కానీ అనేక రకాలుగా మీకు ఈ సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయి. కావున మంచిగా నేర్చుకోండి. కోచ్ గారు చెప్పినట్టు మంచిగా నేర్చుకొని భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం క్రీడలకు సంబంధించి మరి చదువుకునే యువకులకు పరీక్షలు అయిపోయినాయి, వేసవి సెలవులు వచ్చినాయి. మరి వాళ్ళు ఖాళీగా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది. యువకులకు క్రీడల్లో వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం మరి విద్యాలయాలకు, స్కూళ్ళ వాళ్ళకి, స్కూళ్ళ యాజమాన్యానికి వారందరికీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన వినుకొండ టౌన్లో విద్యా వికాస్ పరిసర ప్రాంతాల్లో మరి కోచ్ అయినటువంటి మన శ్రీహరి గారు వారి సారథ్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత 21 రోజుల నుంచి కూడాను. మరి దానికి సంబంధించి ఈ రోజు మన శాసనసభ్యుల వారు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ జీవి ఆంజనేయులు గారి మరి వారు సహాయ సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు మరి యూనిఫామ్ ఏదైతే స్పోర్ట్స్ సంబంధించినటువంటి యూనిఫామ్ ఉందో దాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది శివశక్తి ఫౌండేషన్ తరపున. ఇలాంటి సహకారాలు శివశక్తి ఫౌండేషన్ తరపున మరి మన ఆంజనేయులు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. యువకులకు, క్రీడాకారులకు వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఇట్లాంటి క్రీడలు నిర్వహించే వారికి మరి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి కూడాను గంగినేని ఫౌండేషన్ తరపున కూడా మన రాఘవరావు గారు మరి వారి ఫౌండేషన్ తరపున మరి భోజన వసతి, అలాగే వారు ఉండటానికి రూముల వసతి ఏదైనా సరే వారికి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు వారి ఫౌండేషన్ తరపున వారు కల్పిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, దానికి గాను గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రాఘవరావు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. క్రీడాకారులకు ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను, మీరు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాలని చెప్పేసి ఒక మంచి కోచ్ మీకు దొరికాడు. మరి ఆ కోచ్ సారథ్యంలో మీరు క్రీడలు ముందుకు తీసుకెళ్ళి మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా మీరు గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మరి క్రీడల సర్టిఫికెట్ల ద్వారా కూడాను మీకు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇందాక మన మిత్రులు చెప్పి ఉన్నారు. మరి ఇట్లాంటి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి
ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి రైతు అన్నదాన సుఖీభావ పథకంలో నమోదు చేసుకోవాలని వినుకొండ మండలం ఇన్ఛార్జ్ ఏవో వరలక్ష్మి సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులు తమ పొలం పాస్ పుస్తకం 1B బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి పథకంలో నమోదు చేయించుకోవాలని చెప్పారు. రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.